అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 25, 2024 శనివారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలను చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆశించిన విధంగా సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా పురోగతిని పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ధనం పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఇంట బయట ఊహించని విధంగా సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంపై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయంపై ప్రస్తావన వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయటం అంత మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆకస్మిక ప్రయాణాలను చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి మరింత పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలను చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత వ్యవహరించడం చాలా మంచిది.
తదుపరి మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వస్తు లాభాలను అందుకుంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలను వింటారు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.